నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. ఆళ్లగడ్డ పట్టణంలో విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల అమలుకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు బీర్వాల భాష ఆధ్వర్యంలో నాయకులు మాట్లాడుతూ నిలువు దోపిడీలా మారిన పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, ట్రూ అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీల విధానం రద్దు చేయాలని, వినియోగదారులపై అదనపు భారం మోపుతున్న స్మార్ట్ మీటర్లను తొలగించి పాత మీటర్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు టి రామచంద్రుడు, సిఐటియు నాయకుడు రమేష్, రైతు సంఘం అధ్యక్షులు గురెడ్డి, హ్యూమన్ రైట్స్ నాయకులు గౌస్, మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెన్నం సుధాకర్, రాయలసీమ అధ్యక్షులు నేగల యేసు, ఎస్డిపిఐ జిల్లా నాయకులు ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి, యువజన, ఆటో, గిరిజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఎవరైనా పెరిగినా వద్దని చెప్పాలి. ఏం జరిగినా ఆ దాని మీద రాను కరెంట్ మీటర్ భారీగా పడిపోతుంది. కాబట్టి పదకొండు తెలుసుకొని ఈ విధంగా ఉండాలి. వచ్చేసి కుటుంబ ప్రభుత్వం ఎందుకు నేను దొంగ ప్రభుత్వం చెప్పానంటే చంద్రబాబు గారు ఏం చెప్పారంటే నరేంద్ర మోడీ దేశంలో పోయి నరేంద్ర మోడీ ఒక తీవ్రవాదని చంద్రబాబు నోటనే చంద్రబాబు చెప్పాడు. కాబట్టి ఒక తీవ్రవాది ఒక దొంగతో కలిసిన కుటుంబ ప్రభుత్వం ఏమవుతుంది? SC/ST/BC మైనారిటీల ఐక్యత, SC/ST/BC మైనారిటీల ఐక్యత, SC/ST/BC మైనారిటీల ఐక్యత, SC/ST/BC మైనారిటీల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రండి 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 బ్రదర్. వస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. అధిక మీటర్లు వస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. బిగించాలి పాత మీటర్లనే, బిగించాలి పాత మీటర్లు వెంటనే, బిగించాలి పాత మీటర్లు వెంటనే, బిగించాలి వెంటనే పాత మీటర్లను. ఇప్పటికే ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించింది. స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల కరెంట్ ఛార్జీల భారం విపరీతంగా పెరిగింది. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని బతికేటువంటి వాళ్ళకు, చిన్న షాపులకు, ఆయిల్ మిల్లులు, ఐస్ ఫ్యాక్టరీలు, రొట్టె పిండి మిషన్లు, వెల్డింగ్ షాపులు, ఇతర కిరాణం షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి స్మార్ట్ మీటర్లు బిగించాలి. గతంలో వచ్చేదానికంటే 4 రెట్లు అదనంగా బిల్లులు వస్తున్నాయి. ఒకవైపు ఏమో ఎన్నికల కంటే ముందు మేము బిగించాము, ఇది అన్యాయం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అన్నారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పి ఆయన తనలో చెప్పాడు. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఒకవైపు ట్రూ అప్ ఛార్జీల పేరుతో బిల్లులు పెంచుతున్నాడు, ఇంకొక వైపు సర్దుబాటు ఛార్జీలతో బిల్లు వేస్తున్నాడు. ఇంధన సర్దుబాటు పేరుతో అంటే 3 రకాల బిల్లులు ఇప్పటికే పెంచాడు. 300 రూపాయలు మా ఇళ్లకు బిల్లు వచ్చేది, ఈరోజు 650, 700 రూపాయలు బిల్లు వచ్చింది. ఈ బిల్లులు పెంచడం కాకుండా మళ్ళీ ఈరోజు కొత్తగా మీటర్లు పెట్టారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మీద అడుగుతున్నది ఏంటంటే పెంచినటువంటి కరెంట్ ఛార్జీలను తగ్గించండి. ట్రూ అప్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో మా మీద అదనపు భారం మోయవద్దు. కొత్తగా పెట్టినటువంటి స్మార్ట్ మీటర్లను రద్దు చేయండి. ఇప్పటికే బిగించినటువంటి ప్రతి షాపులకు అదనపు బిల్లు వచ్చాయి కాబట్టి అదనపు బిల్లులు మీరు రద్దు చేస్తారా, లేదా మీ బిల్లులు మీ మీటర్ మీరు తీసుకుపోయి మా బిల్లులు మాకు డబ్బులు ఎన్నికి ఇవ్వమని చెప్పేసి మేము ప్రభుత్వం అడుగుతున్నాం. ఈ సమస్యను ప్రభుత్వం చేసి తీసుకెళ్ళవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు బిగించే విధానం వల్ల ప్రజలందరిపైన ఉద్యోగులు, కార్మికులు, చేతి వృత్తులకు అన్ని రకాల ప్రజలపైన బాధపడుతుంది. గతంలో ప్రభుత్వ ఆధీనంలో కరెంట్ ఉండడం వల్ల ప్రజలకు కరెంట్ బిల్లు వచ్చి ప్రజలపైన ఎక్కువ బాధపడడం తీరుంది. కానీ గతంలో 22, 23, 24 అదేవిధంగా 2019 మధ్య కరెంటు బిల్లులు ప్రజలు చెల్లించారు. అయినా కూడా ఈరోజు మీరు కొట్టేటువంటి కరెంటు బిల్లుల్లో గత ఇప్పుడు అపూర్వంలో ఆ ప్రతి బిల్లు మీరు వసూలిస్తున్నారు. వీటన్నిటి వల్ల ఈరోజు మాకు వచ్చేటువంటి కరెంటు బిల్లు రెట్టింపు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్నటువంటి కరెంటు బిల్లులని మోయలేని భాగం నుండి జీవనాధారం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ మీరు స్మార్ట్ మీటర్లు బిగిస్తే మళ్ళీ స్మార్ట్ మీటర్లు మొత్తం పేరుకు స్మార్ట్ మీటర్లు తప్ప అంతర్గతంగా అలాగే కార్పొరేట్లకు అమ్మకమైనటువంటి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఆమరణ కోసం కరెంట్ను ప్రైవేట్ చేసి ప్రజలందరిపైన విద్యుత్ బిల్లులు భారపడుతున్నారు. కాబట్టి ప్రజా సంఘాల ఐక్యవేదికగా